ఇవాళ పొద్దున్నే లేచి తలకి ఆముదం పెట్టుకుని అలా ఆఫీస్కి బయలుదేరాను. మా నాన్నమ్మ నాకు ఆముదం పెట్టుకుంటే జుట్టు ఒత్తుగా బాగా పెరుగుతుందని చెప్పేది. సో ఆవిడ నేను బ్లైండ్ గా ఫాలో అయ్యేవాడిని. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే అలవాటైపోయింది. అలా ఆఫీస్కి వెళ్తుంటే అనుకోకుండా ఇక్కడ ఒక మేకను చూశాను. ఫస్ట్ షాక్ అయ్యాను. ఈ ప్లేస్ లో మేక ఏంటి అని చుట్టూ చూశాను. దాని గార్డియన్ కూడా ఎవరు లేరు. తర్వాత డీప్ గా అది ఏం చేస్తుందని ఆలోచిస్తే అది అక్కడ ఏవో ఆకులు తింటూ కనిపించింది. దెన్ ఐ థాట్ ఆఫ్ షేరింగ్ సంథింగ్ విత్ యూ. అదేంటంటే కంపేర్ టు హ్యూమన్స్ ఈ మేకకి ఐక్యూ లెవెల్ చాలా చాలా తక్కువ ఉంటది. సో దాని వల్ల దానికి మన మాటలన్నీ అర్థం కావు. అలాగే మన జీవితంలో కూడా చాలా మంది మనుషులకి మనం ఎన్నో విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అవన్నీ వాళ్ళకి అర్థం కావు. అండ్ వాళ్ళకి అర్థం కాకపోగా వాళ్ళు మనతోటి ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తారు. ఆ ఆర్గ్యుమెంట్ చివరికి వచ్చి అయితే ఏంటి తొక్క అనే దగ్గర ఎండ్ అవుతుంది. సో మేకకి రామాయణం చెప్తూ రాముడు ఇంత గొప్పడు, సీతాదేవి ఇంత గొప్పది, రావణాసురుడు ఇలాంటోడు అని చెప్తున్నా సరే అదేమి పట్టనట్టు ఆకులు నెమరేసుకుంటూనే ఉంటది. కాబట్టి నేనేమంటానంటే ఫూల్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయొద్దు. వాళ్ళ సావు వాళ్ళని సావనివ్వండి. మీ టైం బొక్క తప్ప అక్కడ ఏ ఉండదు.